కైలాసం బోసిపోయింది. పార్వతీదేవి కళ్ళలో కన్నీరు, లోకమంతా అంధకారం. ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక రాక్షసుడి కడుపులో బందీ అయ్యాడు. అజేయుడైన శివుడిని తన గర్భంలో దాచుకున్న ఆ రాక్షసుడు ఎవరు? ఆయన్ను విడిపించడానికి విష్ణుమూర్తి చేసిన సాహసం ఏంటి? గజాసురుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. వరం అడిగితే నువ్వు నా కడుపులోనే ఉండిపోవాలి అని కోరుకున్నాడు. భక్త సులభుడైన శివుడు సరేనని లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు రంగంలోకి దిగాడు జగన్నాటక సూత్రధారి మహావిష్ణువు. నందిని గంగిరెద్దులా అలంకరించి తాను వేణువుని ఊదుతూ గజాసురుడి సభలో అద్భుతమైన నాట్యం చేయించాడు. ఆ ఆటకి ముగ్ధుడైన గజాసురుడు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. విష్ణువు తన అసలు రూపం చూపించి నీ కడుపులో ఉన్న శివుడిని మాకు ఇచ్చేయని అడిగాడు. గజాసురుడికి అప్పుడు జ్ఞానోదయం అయింది. తన అహంకారాన్ని వదిలి తన కడుపు చీల్చుకుని శివుడు బయటకు రావడానికి అంగీకరించాడు. అందుకే శివుడు ఆ ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించి గజాసురుడి కోరిక మేరకి ఆ తల వినాయకుడికి ప్రాణం పోసింది. భక్తికి త్యాగానికి ఇదొక గొప్ప సాక్ష్యం.